మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అందరూ ఎదురు చూస్తున్నారు కదా డిఎస్సికి సంబంధించి పరీక్షలకు సంబంధించి కోర్టు కేసు ఏమైందని చెప్పేసి దాని గురించి క్లారిటీగా చూద్దాం. టెట్, అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన కేసుపై జడ్జ్ గన్నమనేని సుదీర్ఘ వాదనలు విన్నారు. టెట్ ఫలితాల వెల్లడి తర్వాత టెట్ ఫలితాలు ఎప్పుడైతే మనకి వెల్లడవుతాయో టెట్ ఫలితాల వెల్లడైన వెంటనే మార్చి 15వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి స్టార్ట్ చేస్తామని ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశానికి సంబంధించి జడ్జి గారు ఆపోజిట్ ఎవరైతే ప్రభుత్వ తరపున న్యాయవాది ఉంటారో ఆయనపై సీరియస్ అయిన పరిస్థితి. టెట్ పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత రోజు నుంచి డిఎస్సికి సంబంధించి పరీక్షలు పెట్టడం అన్న అంశంపై జడ్జి గారు సీరియస్ అయ్యారు. పైగా లాస్ట్ రిక్రూట్మెంట్ మనకి 2018 డిఎస్సికి సంబంధించి గత 2018 నుంచి ఇప్పటి వరకు టీచర్ పోస్టుల భర్తీ చేయకుండా ఈ 6 సంవత్సరాల పాటు ఏం చేశారని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాదికి మొట్టికాయలేసిన పరిస్థితి. ఈ 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిద్రపోయిందా? టెట్కి సంబంధించి పరీక్షలు పూర్తయిన తర్వాత ఒక నెల సమయం ఇచ్చి షెడ్యూల్ ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి కూడా ఒక పాయింట్ వినిపించారు. ప్రభుత్వ తరపున న్యాయవాది ఈ విధంగా స్పందించారు. ఏప్రిల్ నెలలో పోస్టింగ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి పైగా ఎలక్షన్ కోడ్ అని చెప్పింది. దీనిపై జడ్జి గారు లాయర్పై మండిపడి కేసుని రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ అభ్యర్థులు అడుగుతుంది న్యాయపరమైన డిమాండ్. అభ్యర్థులు ఏమడుగుతున్నారు? న్యాయపరమైన డిమాండ్ అడుగుతున్నారు. ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ప్రిపరేషన్కి సమయం అడుగుతున్నారు. ఇటు డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్కి సమయం అడుగుతున్నారు. మీరు ఇచ్చిందేమో బండెడు సిలబస్ ఇచ్చారు. భారీ స్థాయిలో మీరు సిలబస్ అనేది ఇచ్చి దాన్ని ఇప్పుడు కేవలం 20 రోజుల్లో పరీక్ష పెడతామంటే ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా న్యాయపరంగా కోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా ఈ విషయం పైన కూడా అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్కి సమయం అయితే దొరుకుతుంది. మనకి రానున్నది ఎలక్షన్ కాబట్టి ఏప్రిల్లో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి డిఎస్సి అంశం అనేది ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. కోర్టు తరపున కూడా హైకోర్టు నుంచి ఖచ్చితంగా అభ్యర్థులకి ఊరట కలిగించే విధంగానే ప్రకటన వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రిపరేషన్కి సమయం ఖచ్చితంగా ఉంటుంది. డిఎస్సికి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని మీరు టెన్షన్ పడవలసిన పని లేదు. నీట్గా హాయిగా మీ ప్రిపరేషన్ని ప్రశాంతంగా కొనసాగించవలసిన అవసరం ఉంది. సుదీర్ఘకాలం పాటు ఒక 3 నెలల పాటు మీరు పూర్తిగా సిలబస్ని అంతా కూడా పూర్తి చేసుకునేంత సమయం వస్తుంది. ఆ దృఢ సంకల్పంతోనే మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్పి కావాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్షన్లు అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ 2 నెలల పాటు ఎటువంటి ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ఇప్పుడు కోర్టు వాయిదా వేయమని చెప్పిందంటే ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్స్కి మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ జరగవలసింది నెక్స్ట్ జరుగుతుంది. తెలంగాణలో గతంలో మనం చూసాం 5,089 పోస్టులకు సంబంధించి కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సి అభ్యర్థులు తీవ్ర ఆగ్రహానికి గురైనప్పుడు అభ్యర్థుల దెబ్బకి మెగా డిఎస్సి అభ్యర్థుల దెబ్బకి ప్రభుత్వాలే పక్కకి పోయాయి. అయితే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 23,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి హామీ 23,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరం కూడా జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తాను, టీచర్ పోస్టుల భర్తీ చేస్తానని ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నిరుద్యోగుల్ని నట్టేట ముంచారు. కాబట్టి తెలంగాణలో ఏ విధంగా పరిస్థితులు మారాయో అదేవిధంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు 5,089 పోస్టులకు సంబంధించి అనుబంధంగా మళ్ళీ ఒక 6 నుంచి 7,000 పోస్టులు కలిపి మొత్తంగా ఒక 12,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అనుబంధ నోటిఫికేషన్లు ఫర్దర్గా జరగవలసిన ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో మాట్లాడదాం. ఇప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి డిఎస్సి అభ్యర్థులు లక్షలాది మంది అభ్యర్థులు అడిగే న్యాయపరమైన డిమాండ్ ఏంటంటే మేము ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి దానిలో న్యాయపరమైన డిమాండ్ ఉంది, న్యాయపరమైన ఒక అభ్యర్థన ఉంది. కాబట్టి కోర్టు దాన్ని ఖచ్చితంగా పరిగణించి ఈ డిఎస్సికి సంబంధించి పరీక్షలను కూడా వాయిదా వేయమని ప్రభుత్వానికి ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తుంది. ఆ మొట్టికాయలు వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఈ డిఎస్సికి సంబంధించి పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ డిఎస్సి పరీక్షలనే వాయిదా పడతాయి, టెట్కి సంబంధించి కూడా పరీక్షలు వాయిదా పడతాయనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ ప్రభుత్వం ఎలక్షన్ల లోపు టెట్కి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్దర్గా అనుబంధ నోటిఫికేషన్లు వస్తాయా, ఇంకా పోస్టులు పెరుగుతాయా, పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించినట్లయితే జరగవలసిన పని జరుగుతుంది. కాబట్టి ఒక 3 నెలల నుంచి 4 నెలలు డిఎస్సికి సంబంధించి మీరు సుదీర్ఘకాలం ప్రిపేర్ అయ్యే సమయం దొరుకుతుంది. ఎవరైతే జాబ్ సాధించాలి, టీచర్ పోస్ట్ అనేది ఒక కలగా పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగానే మారబోతుంది. కాబట్టి మనోధైర్యం కోల్పోవద్దు. ఖచ్చితంగా
ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్కి సమయం దొరుకుతుందనే దృఢ సంకల్పంతోనే ముందుకు వెళ్ళండి. ఎవరైతే డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించి ఈ అంశాన్ని వాదిస్తున్న న్యాయవాదులు ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు. రేపుకు వాయిదా వేయడం జరిగింది. మనకి రేపు డిఎస్సికి సంబంధించిన అంశంపై హైకోర్టు ఒక స్టేట్మెంట్ని మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి డిఎడ్ వాళ్ళు మాత్రమే అర్హులు. సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకోండి. జియో నెంబర్ 11 ఏ విధంగా రద్దు చేశారో అదేవిధంగా మనకి టుమారో ఈ డిఎస్సి పరీక్షల సమయానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఒక అంశం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. దీనికి సంబంధించి కూడా ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థుల తరపున ఎంత ఘోరంగా వ్యవహరిస్తుందంటే జడల శ్రవణ్ కుమార్ గారు దీనికి సంబంధించి స్పందించారు. దానికి సంబంధించి మనం క్లారిటీగా విందాం ఒకసారి. ఎన్సిటిఈ గైడ్లైన్స్కి వ్యతిరేకం, ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ విధంగా 10 లక్షల మంది కుటుంబ సభ్యుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ ఈరోజు చదువుకోవాలో అర్థం కాదు, నోటిఫికేషన్స్ ఛాలెంజ్ చేశారు, అది స్టే వస్తుందో లేదో అర్థం కాదు, ఏ విధంగా స్టే వస్తే మమ్మల్ని పర్మిట్ చేస్తారో లేదో అర్థం కాదు, ఒకవేళ స్టే వస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తుందో లేదో అర్థం కాదు, లేకపోతే స్టే రాదో అర్థం కాదు. నిరుద్యోగుల్ని, ఈ దేశానికి విద్యార్థులు అందించవలసినటువంటి ఉపాధ్యాయులు కావాల్సినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని ఈరోజు చదువుకోనివ్వకుండా కోర్టుల చుట్టూ, కోర్టుల్లో న్యాయస్థానాల తీర్పుల చుట్టూ తిప్పేటువంటి మీ అసంబద్ధమైనటువంటి అనాలోచితమైనటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎవరి జీవితాలతో మీరు ఆటలాడుకుందాం అనుకుంటున్నారు? నేను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ తమ్ముడికి, చెల్లికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కోరుతున్నా, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వం మరొకసారి వచ్చింది అంటే, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వం మరలా మనం ఎన్నుకున్నాము అంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని కనుక మన నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నాము అంటే జీవితంలో ఇంకొక 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, మన జీవితాలను బాగు చేసే అవకాశం మనం చేజార్చుకున్నట్టే. ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి కూడా డిఎస్సి అభ్యర్థిగా అపీర్ అవుతున్న ప్రతి నిరుద్యోగి కుటుంబంలో కనీసం అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చిన్నాన్న, తాత, ఈ 6 సభ్యులు కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మాకు కుటుంబ సభ్యులందరూ ఓట్లు వస్తాయి, డిఎస్సి ఓట్లన్నీ మాకు వస్తాయి అని కేవలం ఎలక్షన్ స్టంట్తో వేసినటువంటి ఈ నోటిఫికేషన్ని మీరు తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. న్యాయవాదులుగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా, జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల పట్ల, సమాజం పట్ల నాకున్నటువంటి బాధ్యతని పూర్తి స్థాయిలో నేను నిర్వర్తించాను. హానరబుల్ హైకోర్టులో నిరుద్యోగుల తరపున వాదించాను, నిరుద్యోగుల తరపున స్వచ్ఛందంగా వాదించాను. ఈరోజు కోర్టుల్లో అత్యద్భుతమైనటువంటి తీర్పు వచ్చే విధంగా మాకున్న స్థాయిలో మేము పోరాటం చేసాం, మేము సక్సీడ్ అయినాం. కానీ రేపొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైనంత వరకు ఈ నోటిఫికేషన్ ఆగిపోతే రాబోయే ప్రభుత్వాలు పూరిస్తాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వాలకి ఈ మంచి పేరు రాకూడదు. ఈ ప్రభుత్వంలోనే తప్పుల తడకగా, అరకొరగా నోటిఫికేషన్ వేసేసి ఎవరిని పడితే వాడిని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఓట్లు వస్తాయి అని చెప్పి ఓట్ల కోసం వేసినటువంటి ఈ డ్రామాని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగుల మీద ఉంది, ఈ రాష్ట్రంలో తల్లిదండ్రుల మీద ఉంది, తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఎలక్షన్ స్టంటులకి నిరుపేద ప్రజలు, నిరుద్యోగ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మాత్రమే సమాధానం చెప్పగలరు. ఇంకా మరి ఎవరు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి లేదు. నోటిఫికేషన్ ఇచ్చిందండి, డేటెడ్ 8/2/2024. ఇది ఫీజు కట్టించుకోవడానికి 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, అంటే కేవలం 6-7 రోజులు మాత్రమే వ్యవధించి నోటిఫికేషన్ను ఫీజు కట్టమని అందరు అభ్యర్థులకు ఇచ్చారు. 19వ తారీఖున ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉంటుందంట, అంటే 23వ తారీఖున డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఉంటుందంట, 27వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంటుందంట. అంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చింది 8వ తారీఖున, 27వ తారీఖున ఎగ్జామ్ పెడితే 20 రోజుల వ్యవధిలో అభ్యర్థులు 10 లక్షల మంది అభ్యర్థులు. వీళ్ళు ఇచ్చే వెబ్సైట్లు ఎలా ఉన్నాయి? తప్పుల తడాకా వెబ్సైట్లు. రోజుకు ఒక అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి, హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేయని పరిస్థితి. ఎంత ఘోరంగా వ్యవహరించారంటే చాలా దారుణం. ఇది డిఎస్సి అభ్యర్థులకి మెంటల్ టార్చర్. ఇది
ఏ విధంగా తమ సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఏ విధంగా టెట్ ఎగ్జామినేషన్కి హాజరవ్వగలుగుతారు, ఏ విధంగా డిఎస్సి ఎగ్జామినేషన్కి హాజరవ్వి వాళ్ళ ప్రిపరేషన్ చేయగలుగుతారు. మీరు ఇచ్చిన సిలబస్ ఎంత, మీరు ఇచ్చిన సమయం ఎంత, మీరు ఇచ్చేటువంటి హాల్ టికెట్స్ జారీ ఎప్పుడు చేస్తున్నారు? 8వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి 27వ తారీఖున ఎగ్జామ్ పెడితే దాని నోటిఫికేషన్స్ని హాల్ టికెట్లు ఇష్యూ చేయడానికి 19వ తారీఖు అయితే, అంటే 19వ తారీఖున హాల్ టికెట్లు ఇష్యూ చేసి 8వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 27వ తారీఖున ఎగ్జామ్ పెడితే 6 లక్షల మంది బిఏడి అభ్యర్థులు, 4 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు, మొత్తం 10 లక్షల మంది అభ్యర్థులకి 15 రోజుల సమయం కూడా ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే వీళ్ళు కనీసం పోనీ నోటిఫికేషన్ ఇచ్చేసారు, బాగానే ఉంది. అదే సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది, ఒక స్పష్టమైన పీడిఎఫ్ అనేది డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి ఇదిగో మేము సిలబస్ ఇస్తున్నాం అని ఒక 100 రోజుల ముందు లేదా 2 నెలల ముందు, కనీసం ఒక సంవత్సరానికి ముందు సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది విడుదల చేస్తుంటే ఈ రోజున మీరు పరీక్షలు పెట్టినా కానీ ఒక అర్థం ఉండేది. మీరు సిలబస్ పీడిఎఫ్లు ఎవరు ఏమీ ఇవ్వకుండా మీరు ఈరోజు డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే అర్హత మీకు లేదు. ఏ విధంగా చదువుతారండి వాళ్ళు? కనీసం మనకి కామన్ సెన్స్ ఉండొద్దా? కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞత ఉండొద్దా? విద్యాశాఖ మంత్రికి కనీసం నాలెడ్జ్ ఉండొద్దా? నోరెటు తిరగదు, మైండ్ కూడా పనిచేయదా? ఎవరు మీరు ఓట్ల కోసం, ఎవరి జీవితాలను బలి చేస్తారండి? 5 సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్. మీరు ఇవ్వక ప్రతి సంవత్సరం ఏమి హామీ ఇచ్చారండి? మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి తీరా 6,100 పోస్టులు, దీనిలో కేవలం ఎస్జిటి పోస్టులు 2,000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,000 మాత్రమే ఉన్నాయి. ఘోరమైన విధానాలు, జీవో నెంబర్ 117 అని చెప్పేసి తెచ్చి 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ టీచర్లు అంటూ వీళ్ళ విధానాలు వీళ్ళు ఇష్టం అయిపోయాయి. ఇక్కడ టీచర్ ఉపాధ్యాయ నిష్పత్తిని పాటించకుండా ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా జీవో నెంబర్ 117 విధానాలు అన్నీ కూడా ఘోరమైన చర్యలు. ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది పిల్లల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటే రేపు రాష్ట్రంలోని నిరుద్యోగులు 6,100 పోస్టులు ఎవరితో ఫిల్ చేయాలనుకుంటున్నారు? మీరు చదువుకునే అవకాశం లేకుండా మెరిటోరియస్ క్యాండిడేట్ కాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల చేత ఫిల్ చేద్దాం అనుకుంటున్నారా? గవర్నమెంట్కి ఒక ఇంటెన్షన్ లేదు. అబ్జెక్షన్స్ ఇనీషియల్కి రిసీవింగ్ 27వ తారీఖున 27 నుంచి 9/3 వరకు ఎగ్జామ్స్ జరిగితే రిలీజ్ ఆఫ్ ఇనీషియల్కి 10/3 తారీఖునంట. రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్కి 11/3 ఇనీషియల్ అబ్జెక్షన్స్ అంట. ఫైనల్కి 13/3 తారీఖున రిలీజ్ అంట. ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ 14/3 అంట. అంటే టెట్ ఎగ్జామినేషన్కి 14వ తారీఖున ఫైనల్కి రిలీజ్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చి 15వ తారీఖున డిఎస్సి ఎగ్జామినేషన్ పెడతారంట. ఎక్కడైనా ఉన్నదండి ఈ దేశంలో? గతంలో చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా ఇలా జరిగిందా? మన చరిత్ర మొత్తం చూసుకోండి. గత 20 సంవత్సరాల చరిత్రలో టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఇటువంటి చెత్త షెడ్యూల్ని, చేతకాని షెడ్యూల్ని ప్రకటించిన ఒక ఘనత ఎవరికైనా దక్కుతుందంటే వీళ్ళకి మాత్రమే దక్కుతుంది. ఎక్కడైనా 15వ తారీఖున అంటే 14వ తారీఖున రిజల్ట్ ఇచ్చి 15వ తారీఖున మీరు ఎగ్జామ్ పెడతారా? అంటే కనీసం 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా విద్యార్థులకు ఏ విధంగా మీరు ఎగ్జామ్స్ పెడతారు? డిఎస్సి ఎగ్జామినేషన్ ఇది పూర్తిగా కూడా అసంబద్ధమైనటువంటి నోటిఫికేషన్. 10 లక్షల మంది నిరుద్యోగులతో వీక్నెస్తో ఆడుకొని ఇదిగో మీకు డిఎస్సి పోస్టులు ఇచ్చాము, మీరు మాకు ఓట్లేయండి, మీ కుటుంబ సభ్యులు ఓట్లేయండి అని రేపు ఎలక్షన్ స్టంట్ కోసం చేసినటువంటి నోటిఫికేషన్గా దీన్ని అభివర్ణించాలి. నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు కేవలం ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా, ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుందనగా మీరు కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో ఎవరి జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నారు సార్? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం, ఎన్సిటిఈ గైడ్లైన్స్కి వ్యతిరేకం. ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి చదువుకొని డిఎడ్ అభ్యర్థులందరూ కూడా బిఎడ్ అభ్యర్థులు వస్తారేమో, మాకు ఉద్యోగాలు రావేమో, 6 లక్షల మంది అన్నెసరీ కాంపిటీషన్ మేము ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని గత 10 రోజుల నుంచి చదువు లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టుల తీర్పుల కోసం చేస్తే ఎప్పుడు రేపు ఎగ్జామ్ రాస్తారు? 29వ తారీఖున 28వ తారీఖున ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారని మీ ప్రభుత్వం ఆలోచించిందండి? మీ ప్రభుత్వానికి ఉన్న విఘ్నత ఏంటి?
అసలు మీ విద్యాశాఖ మంత్రి ఆ బొత్స సత్యనారాయణ లాంటి ఒక నీచ కమీన్ కుత్తే లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టుకున్నావే. దేనికైనా బొత్స సత్యనారాయణ కనీసం పనికొచ్చేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తేనా? అసలు బొత్స సత్యనారాయణకి తన పేరు ఇంగ్లీష్లో రాయటం వచ్చా? అలాంటి వాడు విద్యాశాఖ మంత్రి? అలాంటి వాడు ఈ నోటిఫికేషన్లు ఇస్తాడా? అలాంటి వాడు ఈ నోటిఫికేషన్ ఇచ్చి లక్షలాది మంది పిల్లలకు భవిష్యత్తును కల్పిస్తాడా? దేనికోసం అండి? దేనికోసం నీలాంటి పరమానంద శిష్యులు లాంటి క్యాబినెట్ని పెట్టుకొని ఆ విడుదల రజనీకి ఏ విధంగానూ హెల్త్ డిపార్ట్మెంట్లో మినిమం నాలెడ్జ్ ఉండదు. ఇది గైస్ ఓవరాల్గా మనం చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులు అడుగుతుంది న్యాయపరమైన డిమాండ్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మెగా డిఎస్సి హామీ 23,000 టీచర్ పోస్టుల భర్తీ హామీ. ఇచ్చిన హామీ ప్రకారం 23,000 టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. పరీక్షలకు సంబంధించి ఖచ్చితంగా సమయం ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి, మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈరోజు ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి కొన్ని ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కానివ్వండి, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్తో పాటుగా ఇక ఎవరైతే నాన్ లోకల్కి సంబంధించి అంశం గురించి అడుగుతూ ఉన్నారో, మీరు లోకల్కైనా నాన్ లోకల్కైనా రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మేము అవకాశం ఇస్తామని చెప్పారు. అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిఎస్సికి సంబంధించి మీరు లోకల్కి రాయాలనుకుంటున్నారా, నాన్ లోకల్కి రాయాలనుకుంటున్నారా, అక్కడ తీసుకుంటామని చెప్పేసి ఈరోజు అప్డేట్లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు నాన్ లోకల్ అనే ఒక ఆప్షన్ ఉందని మర్చిపోయారు. దాన్ని ఇప్పుడు పరీక్ష సెంటర్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు షిఫ్ట్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఈ నాన్ లోకల్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. ఎడిట్ ఆప్షన్ గురించి కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇలా ఫీజు కూడా గడువు పొడిగించారు. ఈ నెల 25వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఫీజు పేమెంట్కి సంబంధించి కానివ్వండి, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానివ్వండి, ఈ నెల 25 అర్ధరాత్రి వరకు కూడా గడువు పొడిగించడం జరిగింది. ప్రభుత్వం ఏ అంశాలపై ప్రెస్ నోట్ విడుదల చేసింది అనేది కూడా మన ఛానల్లో సెపరేట్గా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూడండి, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.